ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే కుట్రలను నమ్ముకున్నాడు, కుట్రలకే బలైపోతాడు. ఆ కుట్రలు చేసి 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 సర్వనాశనం అయిపోతాడు. ఇది నేటి సామెత, అనుమానమే లేదు ఇందులో. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న బడ్జెట్ అనంతరం సీఎం గారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు చేసేటువంటి కుట్రలని, కుట్ర సిద్ధాంతాలని అసలు ఎలా ఉంటాయి, ఎలా కనిపెట్టలేం కూడా కనీసం జరిగే విషయం, ఆ తర్వాత ఎంత నష్టం జరుగుతుంది, ఎలా జరిగింది ఇప్పటి వరకు, అవన్నీ కూడా పూర్తిగా ఆవిష్కరించారు వాళ్ళ ముందు. మనం జాగ్రత్తగా లేకపోతే చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. 2019 సీన్ రిపీట్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రల వ్యవహారం కానీ, సోషల్ మీడియా వేదికగా ఒక ఆడే సైకలాజికల్ గేమ్ కానీ, ఇవన్నీ కూడా అసలు ఎవరూ కనిపెట్టలేము. ఇంకొక టైంలో ఆనాటి మనం ప్రభుత్వంలో 2014లో ఉన్నప్పుడు 19 వరకు ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి తెర వెనుక అనే విషయాన్ని కనీసం అప్పటి ఇంటెలిజెన్స్ కూడా కనీసం కనిపెట్టలేకపోయింది. కాబట్టి మనం అధికారంలో ఉన్నాం, ప్రజలు ఇంత అఖండ మెజారిటీ ఇచ్చేశారు, అంత అద్భుతంగా ఉంది, మనం అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. అసలు ఏం జరుగుతుంది, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోండి, ప్రజలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ఉండండి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు కానీ, కుట్రలను కానీ సమర్థవంతంగా తిప్పికొట్టండి అంటూ కూడా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలను ఆవిష్కరిస్తూ కొన్ని విషయాల్ని ప్రస్తావించారు. వాటిల్లో ఏంటంటే, కుట్రలకు చాలా అప్రమత్తంగా ఉండండి. ఆనాడు వైఎస్ వివేక హత్య కేసులో, సొంత బాబాయ్ హత్య కేసులో హత్య జరిగింది అని తెలిసినప్పటికీ కూడా అది గుండెపోటుగా ప్రచారం చేశారు. అలాగే 5 గంటలకి జగన్మోహన్ రెడ్డికి ఇలా జరిగిందని విషయం తెలిసినా కూడా అప్పుడు మేనిఫెస్టో రూపొందిస్తున్న టైంలో పైకెళ్ళి ఆయన నోమోర్ అని చెప్పిన విషయాన్ని అజయ్ కల్లాం ప్రస్తావించారు. ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా నా చేతిలో కత్తి పెట్టి నారాసురు రక్త చరిత్ర అంటూ పేపర్లో వేసి ప్రసారం చేశారు. నిజంగా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాసేపు వాళ్ళు ప్రసారం చేసిన గుండెపోటు వ్యవహారం నిజంగానే గుండెపోటు అని మనం నమ్మాల్సి వచ్చింది. ప్రభుత్వంలో ఉండి కూడా ఇన్ని జరుగుతున్న విషయాలను ఇంటెలిజెన్స్ కనిపెట్టలేకపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రలు ఇలా ఉంటాయి. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగింది, ఓటమికి దారితీసిన పరిస్థితులు అందరికీ తెలుసు అంటూ ఆ విషయం చెప్తూనే కోడికత్తి డ్రామాలు కానీ, మొన్న ఎలక్షన్స్లో గులకరాయి డ్రామా వ్యవహారాల్లో కానీ, సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాల అంశాలను కానీ, అలాగే తాజాగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసినటువంటి కామెంట్స్ కూడా చర్చకు వచ్చాయి. ఎందుకంటే ఒక 2 రోజుల క్రితం అనుకుంటా, అంతర్యుద్ధం వస్తుంది, కూటమిని ఎదిరించే పరిస్థితులు ఉంటాయి, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం నిన్న చర్చించింది. ఈ విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకోవద్దు అని ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి అన్ని విషయాల్ని దిశానిర్దేశం చేశారు. ఏ విషయాన్ని కొట్టిపారేయకండి, తేలిగ్గా తీసుకోవద్దు, చాలా అంశాలు ఇందులో సీరియస్గా ఉన్నాయి, మన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ ప్రజలు ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ సెట్ని వీళ్ళు ఎలా కుట్రలతో నింపేస్తారన్నది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి అని చెప్తూనే కమిటీలు, అలాగే పక్కన తిరిగే వారిని కాదు పనిచేసే వారిని కూడా సిఫారసు చేయండి, పదవులన్నీ కూడా నేను మార్చి ఎండింగ్ కల్లా భర్తీ చేస్తాను, అలాగే క్యాడర్లో కొంత అంతరం పెరుగుతోంది, ఎవరు కూడా నోరు జారి మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు, నోరు అదుపులో పెట్టుకోండి, అన్ని రిపోర్ట్స్ నాకు వస్తున్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది, ఇప్పుడు ప్రస్తుతం చెప్పడానికైతే చెప్పాను కానీ తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అన్ని విషయాలు మాట్లాడతాను. అలాగే 5 ఏళ్ళు ఎన్ని హింసలు పెట్టినా, ప్రాణాలు తీసినా చాలా మంది పార్టీతో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎవరనేది మనం గుర్తించాలి. ఎప్పటికప్పుడు సమస్యలుంటే అంతర్గతంగా చర్చించాలి, కానీ ఇష్టం వచ్చినట్టు దోషులు చేసుకోవడం, మీడియాలో బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మాట్లాడడం అనేది సరికాదు. అలాగే ఈ ఏదైతే నిన్న ప్రధానంగా 10 సూత్రాలు, 12 ప్రగతికి 10 సూత్రాలు అంటూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ని జనంలోకి తీసుకెళ్ళండి, మన ఉద్దేశాలు, లక్ష్యాలు, ప్రభుత్వం ఏం చేస్తుందో క్లియర్ కట్గా చెప్పండి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ప్రధానంగా నిన్నటి ప్రవేశపెట్టినటువంటి మంత్రి పయ్యావుల కేశవ్ గారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,22,000
359 కోట్ల రూపాయల బడ్జెట్ని జనంలోకి తీసుకెళ్లండి. ఎందుకంటే 10 సూత్రాలతో దీన్ని ఆవిష్కరించారు. నైపుణ్యం, ఉపాధి కల్పన, జనాభా, మానవ వనరుల అభివృద్ధి, అలాగే వ్యవసాయం అభివృద్ధి, టెక్నాలజీ విస్తృత వినియోగం, స్వచ్ఛాంధ్ర, అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, చౌకగా ఇంధన ఉత్పత్తి, మెరుగైన రవాణా సదుపాయాలు, పేదరిక నిర్మూలన. ఈ 10 పాయింట్ల 10 పాయింట్ ఫార్ములాతో దీన్ని ఆవిష్కరించారు. అలాగే ప్రతి రంగానికి చక్కగా కేటాయింపులు జరిగాయి, స్పష్టమైన కేటాయింపులు ఇచ్చారు. అలాగే ఎప్పుడెప్పుడా అని చెప్పి సూపర్ 6 పథకాలని జనం వెయిట్ చేస్తున్న వాటికి కూడా క్లియర్ కట్గా కేటాయింపులు మనం చూసాము. అలాగే 2047 విజన్ డాక్యుమెంట్ దిశగా కూడా కేటాయింపులు మనకు కనిపించాయి. అన్నదాత సుఖీభవ కింద రైతుకు 20,000 ఇచ్చేందుకు కూడా కేటాయింపులు జరిగాయి. తల్లికి వందనం, ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా కేటాయింపులు జరిగాయి. అలాగే అమరావతికి ఒక 6,000 కోట్ల రూపాయలు కేంద్రం గ్రాంట్ ఇచ్చే అంశాలని కూడా పొందుపరిచారు. అలాగే ఎన్నికల కోడ్ అవ్వంగానే మార్చి 15 తర్వాత నుంచి అమరావతి పనులు ప్రారంభమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక బడ్జెట్లో అన్ని విషయాలు, అన్ని కేటాయింపులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ముందున్న కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఆర్థిక సంక్షేమం ఏ స్థాయిలో ఉందో అందరన్నీ చూశారు. అటువంటి పరిస్థితుల నుంచి 2 ఓటాన్ అకౌంట్ల తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ పై